వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, డెమో అయితే చూసారు కదా. నేను మీకు ఫుల్ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను మ్యూట్లో పెట్టాను. సాంగ్ వచ్చేసి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను మ్యూట్లో పెట్టాను. ఫుల్ సాంగ్తో వినండి, చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేను మీకు కావాల్సిన ప్రతి ఒక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే అలర్ట్ మోషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అలానే సాంగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయడం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఏం చేస్తారంటే మనమైతే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోగానే మనకైతే ఈ టైప్లో ఉంటుంది. సో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోగానే మనకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక బీట్ మార్క్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి మీకైతే ఈ టైప్లోనే లేయర్స్ ఉంటుంది. మీకు లేయర్స్ వచ్చేసి 19 సెకండ్స్ వరకు అయితే ఇచ్చాను. సో ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మనం ఒక ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇక్కడ ఈ లైన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు హాఫ్ ఫోటో కావాలంటే హాఫ్ ఫోటో రేషియో అనేది నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. హాఫ్ ఫోటో లింక్ అయినా సరే, దేని లింక్ అయినా సరే. మనం వచ్చేసి ఇమేజ్ అనేది చిన్నగా చేసుకున్నాం. సో ఈ సైజ్లో చేసుకోగానే మన బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే మొత్తం ఫొటోస్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. చూడండి గాయ్స్, మనకైతే హార్డ్ కూడా ఉండదు, సింపుల్ మెథడ్లో చెప్తాను. ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గాయ్స్, డబల్ లేయర్స్ ఉంటే సేమ్ పిక్ పెట్టాలి. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. నేను ఎగ్జాంపుల్స్ కోసం అయితే ఈ యొక్క ఫొటోస్ పెట్టేది చూపిస్తున్నాను. సో ఇలా అయితే సెట్ చేసుకోండి మొత్తం పిక్స్ అనేది. ఇప్పుడు ఫుల్ ఫోటో కావాలనుకుంటే మనకైతే చూడండి, సో ఇలా అయితే మొత్తం సెట్ చేసుకోండి. ఎఫెక్ట్స్, కలర్ అండ్ ఫిల్ వచ్చేసి మీకు ఎంత కావాలంటే అంత లేయర్స్ వచ్చేసి సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇది కూడా సేమ్ ప్రాసెస్. చూడండి, నేను ఈజీగా సింపుల్ మెథడ్లో ముందు అయితే పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాక నేను ఎగ్జాంపుల్ ఇమేజెస్ పెట్టేది చూపిస్తున్నాను. మీ దగ్గర మీ యొక్క ఫొటోస్ ఇమేజెస్తోనే పెట్టుకొని ట్రై చేసుకోండి. సో ఇలా కొంచెం సెట్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి మనకి హార్డ్ కూడా ఉండదు, ఈజీ కూడా ఉండదు, సింపుల్ మెథడ్లో ఉంటుంది. కాబట్టి లాస్ట్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మొత్తం అయితే ఫొటోస్ డబల్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ పిక్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇక్కడ చూడండి ఇమేజ్ ఉంది కదా, ఈ స్టార్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ అయితే మీకు ఈ టైప్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ముందు కీ ఫ్రేమ్స్ పెట్టి చూడండి బీట్ మార్క్స్, ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టి అయితే మొత్తం ఆల్మోస్ట్ సెట్ చేశాను. కాబట్టి జస్ట్ మీరు సింపుల్గా మీ యొక్క ఫొటోస్ అండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే చాలా. నేను ఎఫెక్ట్స్ కూడా XML ఫైల్స్ ఇస్తాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకండి. మీ యొక్క ఇమేజెస్ని అయితే ఇలా సెట్ చేసుకోండి మొత్తం. చూడండి, ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇమేజెస్ అనేది ఇలా అనేది సెట్ చేసుకోండి. మీరు సైజ్ అయితే కొంచెం పెద్దగా చేసుకుందాం. సో ఈ టైప్ అయితే సెట్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మీ యొక్క ఫొటోస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో చూడండి, కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఎగ్జాంపుల్స్ కోసం నేను ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్. నేను మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసినాను. సో చూసుకోండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక మీ యొక్క సో గాయస్, మీరైతే ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం నేనైతే ఇమేజెస్ అయితే చూపిస్తున్నాను. సో మనకి వీడియో కూడా చాలా మంచిగా అయితే ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, ట్రై చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ వచ్చేసినాక నేను ఇచ్చిన ఈ ఇమేజెస్తో అయితే ఒకవేళ మీకు కూడా ఇలా మన ట్యూటోరియల్ లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఫుల్ ఫామ్గా. మీకు హార్డ్ కూడా ఉండదు, సింపుల్ సేమ్ ప్రాసెస్.
సో గైస్ మీరైతే చూస్తున్నారు కదా, మనకైతే ఈ టైప్లో అయితే ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక చూడండి, ఈ మార్క్ వరకు వచ్చేసినాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మీకు అయితే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, లేయర్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీ యొక్క ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏం చేయాల్సి ఇక్కడ చూడండి, ఒక లేయర్ ఉంటుంది, హాఫ్ లేయర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫుల్ లేయర్గా కూడా చూడండి, ఇలా ఈ లేయర్స్ అయితే ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ సేమ్ ప్రాసెస్. సో గాయస్ ఇలా అయితే మీరు ఫోటో యాడ్ చేసుకున్నాక సేమ్ నేను చెప్పాను కదా, లాస్ట్కి అయితే ఈ టైప్లో ఉంటుంది. లాస్ట్ అయితే ఈ లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీ యొక్క ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి, మీకైతే ఈ టైప్లో ఉంటుంది. లాస్ట్కి టూ లేయర్స్ ఉంటాయి. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక మీ యొక్క ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలానే సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫీల్ వచ్చేసినాక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఎఫెక్ట్స్ అనేది సెట్ చేసుకుందాం. సో చూపిస్తాను. సో చూడండి, ఇలా సైడ్కి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ముందుగానే ఒక ఫోటో ఒక లేయర్కి అయితే నేను ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. చూడండి, లేయర్ ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేది ఇలా అయితే ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్నాక మీకు అయితే చూడండి ఈ టైప్లో ఉంటుంది. ఈ టైప్లో వచ్చేసినాక ఇది కూడా సేమ్ చూడండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు షేక్స్ ఉంటుంది, షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ లేయర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి 3 లైన్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇలా కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఐ సింబల్ని అయితే ఇక్కడ చూడండి ఇలా అయితే ఆన్ చేసుకోండి. మీకు చూడండి రొటేట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు చూడండి సెకండ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇలా ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కాపీ ఎఫెక్ట్ మళ్ళీ కాపీ ఎఫెక్ట్ తీసుకున్నాక బీట్ మార్క్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడైతే లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, లాస్ట్ సేమ్ ప్రాసెస్తో ఇలా అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా సింపుల్గా అనేది వీడియో అనేది మనకు చూడండి ఈ టైప్లో వచ్చేస్తుంది. ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో చూడండి మీకైతే ఈ టైప్లో ఉన్న ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఆన్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ ఇలా సెట్ చేసుకున్నాక సేమ్ ప్రాసెస్. సో చూడండి గాయస్ ఈ టైప్లో వచ్చేస్తుంది. ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు చూడండి ఈ టైప్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుందాం. బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి 1:24 ఉంది కదా, ఇక్కడ ఈ ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసండి 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక మీకు చూడండి ఈ టైప్ అయితే వచ్చేస్తుంది మొత్తం కంప్లీట్గా. ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకోగానే చూడండి రేషియో చూడండి 6:7 ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఇలా అయితే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇది కూడా సేమ్ ప్రాసెసే. మనకైతే ఎక్కువ లెంత్ కూడా ఉంటుంది వీడియో మనకు వచ్చేసి లెంత్ కూడా ఏముండదు కాబట్టి సింపుల్ మెథడ్లో అనేది అయిపోతుంది. సో ఇది కూడా చూడండి ఇక్కడ సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ లేయర్ మీద ట్యాప్ చేసుకున్నాక 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉంటుంది, కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు చూడండి ఇక్కడ కంప్లీట్గా మీకైతే ఈ టైప్లో ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఈ టైప్లో అయితే మొత్తం అనేది సెట్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్ సెట్ చేసుకోగానే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసుకోండి. ఐ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇలా సో ఇలా ఉంటుంది ఎఫెక్ట్. ఇలా వచ్చేసినాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే చూడండి 8:2 ఈ 8:2 దగ్గర వచ్చేసినాక సేమ్ ప్రాసెస్ కాబట్టి మనకైతే ఈజీగా అయిపోతుంది వీడియో అనేది. సో చూడండి ఇలా ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ముందు నుంచి ఎఫెక్ట్ అనేది ఆన్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోండి, మనకు కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి నేను ముందుగా ఇలా చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి రెండింటిని అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్నాక ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో చూడండి గాయస్ అన్నీ మీకు సేమ్ ప్రాసెస్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఈజీ మెథడ్లో అయిపోతుంది ఈ టైప్లో ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం. ఇప్పుడు చూడండి
13:8 ఉంది కదా, బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం ఇలా సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఈ టైప్లో ఉంటుంది. మీకు కంప్లీట్ అయితే ఎఫెక్ట్ అయితే మనం అన్ని ఫొటోస్కి అయితే ఇచ్చేసినాం కాబట్టి ఇది చూడండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక 3 లైన్స్ మీరు క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసుకోండి. మీకు క్లియర్గా వచ్చేసి ఈ టైప్లో వచ్చేస్తుంది. ఈ టైప్లో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరైతే కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. ఈ టైప్లో మీకైతే ఎఫెక్ట్స్ అనేది ముందుగానే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఇలా మొత్తం ఎఫెక్ట్స్ని అయితే ఐ సింబల్ మీద ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మన ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోస్ చూసుకోండి, అర్థమవుతుంది. ఇలా సెట్ చేసుకున్నాక ఇలా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఉంటుంది ఎఫెక్ట్స్లో. సో ఇలా అయితే సెట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు వీడియో ఎడిటింగ్కి లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్ చేసుకున్నాక ఇలా అయితే మొత్తం సెట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇది ఐ సింబల్ అనేది ఆన్ చేసుకోండి మీరు. ఇది కూడా సేమ్. సో ఇప్పుడు అనేది సాంగ్ అనేది యాడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇలా ఉంటుంది కదా, ఇక్కడైతే సాంగ్ ఉంటుంది. సాంగ్ని డిలీట్ చేద్దాం. ముందుగా అయితే డిలీట్ అయిపోయింది. ప్లస్ మేము సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ఉంటుంది. ఆడియో మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే ఇక్కడ సాంగ్స్. సో గాయ్స్ సాంగ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక చూడండి ఈ సాంగ్ ఉంది కదా, నేను ఈ సాంగ్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కూడా సేమ్ ఎంత లెంత్ వరకు అయితే మనకైతే ఏం లెంత్ కూడా ఉండదు కాబట్టి ఈ ప్లస్ చూడండి సాంగ్ మీద ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ స్పీకర్ ఆప్షన్ దగ్గర మనకైతే ఈ ఆప్షన్ ఉంది కదా, ఇలా అయితే సాంగ్ని వచ్చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఈ బీట్ అయితే ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి అయితే ఇలా ఫస్ట్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే సాంగ్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ సాంగ్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి అయితే విందాం. సో గాయస్ మనం అయితే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి సాంగ్ అనేది మొత్తం వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ఎక్స్పోర్ట్ చేసుకోండి. అండ్ చూడండి ఇక్కడే మనకి ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఫస్ట్ ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి గాయస్. ఎక్స్పోర్ట్ అయిపోయినాక మనకైతే చూడండి సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మంచి ఎడిటింగ్స్ అనేది తీసుకొస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నచ్చకపోతే డిస్లైక్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అయితే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను మంచి వీడియో ఎడిటింగ్స్ కానీ ఫోటో ఎడిటింగ్స్ కానీ తీసుకొస్తాను. అప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.